నమస్తే. శివాజీ జయంతి మనం గుర్తు రాగానే ఒక పౌరుషం కావచ్చు, హిందుత్వానికి ఒక ధీమాగా ఒక చిహ్నంగా మనకు శివాజీని చూసుకుంటూ ఉంటాం భారతదేశం మొత్తం. సో ఈ విషయాలపై చాలా హిందుత్వానికి సంబంధించిన టాపిక్ పైన కావచ్చు, వాటిపైన పాటు స్పెషల్గా ఒక ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నాం. ఈరోజు అది ఏ పర్సన్ అయితే బాగుంటుందంటే దానికి ఒకటే పేరు వినిపించింది, ఆ పేరు చికోటి ప్రవీణ్. ఒకసారి అన్న మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం అనేక విషయాలతో. నమస్తే అన్న. జై శ్రీరామ్. ఎట్లున్నారు అన్న? బాగున్నాం. ఎట్లుంది? చాలామంది అంటామన్న హిందుత్వం పోతుంది అంటే చాలామంది వ్యతిరేక కావచ్చు, అనేక రకాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ హిందుత్వం మాత్రం ఇప్పటి వరకు నిలుచుకుంటూ ఒక ఎంతమంది తట్టుకుంటూ వచ్చింది. మీకు ఇన్ని రోజులు తిరిగేదన్న ఏ ఒక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏం కనబడుతుంది హిందుత్వం నిలవడానికి కారణం? నిలబడనిక హిందుత్వం నిలబడాలంటే ముఖ్యంగా ప్రజలలో ఐకమత్యం కావాలి, చైతన్యం రావాలి, హిందుత్వంపై పట్టు రావాలి. ఇవాళ హిందుత్వంపై దాడి ఔరంగజేబు నుంచి ఎంతో మంది మొఘల్ రాజులు ఎంతో మంది ప్రయత్నం చేశారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు. బ్రిటిష్ వాళ్ళు రావడంగానే కన్వర్షన్స్ స్టార్ట్ అయినాయి. వీళ్ళేమో ఇప్పుడు టిప్పు సుల్తాన్ లాంటి రూలర్ వాళ్ళు కత్తి పెట్టి హిందువులని మతం మార్చుకోమని చెప్పడం జరిగింది. ఎంతో మందిని ఊచకోత కోసినారు. సో ఇవాళ మన దేశంలో ఆయన విగ్రహాలు పెట్టే ప్రయత్నం చేశారు. అంటే హిందూ వ్యతిరేక శక్తులు ఆయన మీద ప్రేమతోటి కాదు పెట్టి హిందువులకు ఎవరు పడరో వాళ్ళని లేపే ప్రయత్నం చేస్తారు. సో అట్లాంటి పనుల వల్ల హిందుత్వానికి నష్టం వాటిల్లుతుంది. కానీ హిందుత్వం అనేది భూమి మీద సముద్రం ఉన్నన్ని రోజులు హిందుత్వానికి ఏం కాదు. హిందుత్వంపై దాడులు జరుగుతుంటే వీర శివాజీ లాంటి వ్యక్తులు పుడుతూనే ఉంటారు. కాకపోతే ఇది కలికాలం. ఇప్పుడు శివాజీ లాంటి వ్యక్తులు పుట్టే రోజులు కావు. మనమే శివాజీ కావాల్సిన అవసరం మనది ఏదైనా సరే. అంటే ఒక హిందువుగా శివాజీ కావచ్చు, లేకపోతే ఝాన్సీ కావచ్చు, వాళ్ళందరూ మహానుభావులు. అంటే హిందుత్వాన్ని ఒక గడ్డ మీద ఒక ధ్యేయంగా మనం ఈరోజు చెప్పుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం. సో అలాంటి నేపథ్యంలో ఈరోజు అనేక మంది కావచ్చు, లేకపోతే చాలా మంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ హిందుత్వం కొట్టుకుంటూ బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. కానీ ఈ రోజులలో వాళ్ళ పేరు చెప్పుకుంటున్నాం కానీ ఇంకా ఏదో మిస్ అవుతుంది. ఒకే దేశం ఉంది, దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? 100% చెప్తున్నా కదా. ముఖ్యంగా ఐకమత్యం కావాలి. సెక్యులర్ ముసుగులో వాళ్ళ స్వలాభాల కోసం సెక్యులర్ మాట్లాడే హిందువులు, వీళ్ళని సూడో హిందువులు అంటారు. ఇట్లాంటి దొంగనా కొడుకుల వల్ల హిందుత్వానికి ప్రమాదం ఏర్పడుతుంది. కొందరు ఓవైసీ లాంటి మత ఛాందస వ్యక్తుల వల్ల హిందుత్వానికి ప్రమాదం ఏర్పడుతుంది. అంటే హిందువులపై దాడులు, హిందుత్వంపై దాడి, గుళ్ళపై దాడి, గోవుపై దాడి, ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ సోదరుడిపై ఉన్నది. ఇలా పార్టీలకు అతీతంగా హిందుత్వం గురించి పనిచేయాలి. లేకపోతే ఇలా పాశ్చాత్య దేశాలు వచ్చి మన కల్చర్ని అడుగుతున్నారు. ఇలా సనాతన ధర్మం వైపు చూస్తున్నారు. యోగా, మెడిటేషన్ లాంటివి అన్ని హిందుత్వం చీర కట్టుకుంటున్నారు. ఇవాళ ఎంతో మంది ఫారినర్స్ వచ్చి ఇవాళ కుంభమేళాలో పాల్గొనడం జరిగింది. అంటే ఎంత నమ్ముతున్నారు పాశ్చాత్య దేశం, ఇక్కడ ఉన్న వాళ్ళకి విలువ తెలుస్తారు. సో ఇలా హిందుత్వం బాగుంటేనే ప్రపంచం బాగుంటది. గోవు బాగుంటే ప్రపంచం బాగుంటది. హిందుత్వం బాగుంటే మనం బాగుంటాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటది, దేశ భవిష్యత్తు కూడా హిందుత్వం బాగుంటుంది. లేదంటే రేపు మొన్న జరిగిన బంగ్లాదేశ్ ఇన్సిడెంట్స్ ఎట్లా జరిగినాయో అట్లాంటి ఇన్సిడెంట్స్ ఇక్కడ జరుగుతాయి. వాడు అడుగుతాడు నన్ను, మైనార్టీలను మొత్తుకుంటాను, మైనార్టీలు హిందువులు పాపులేషన్ తగ్గుతుంది, మైనార్టీలు అవుతారు 20 ఏళ్ళు 30 ఏళ్ళు. ఎస్, ఇట్లనే జరుగుతాయి. ఆల్రెడీ ఇండియాలో 2 నుంచి 3 వేల మండలాల హిందువులు మైనార్టీలు ఏమవుతుంది అనే సెక్యులర్ కుక్కలకు ఒకటే చెప్తా. హిందువులు మైనార్టీలు అయితే బంగ్లాదేశ్ లో జరిగిన ఘటనలు హిందుస్థాన్ అయితే మన దగ్గర అలా జరుగుతున్నాయి. ఇవాళ ఈ లోకల్ ప్రభుత్వాలు కూడా ముస్లింల సంకలు నాకుతుంటారు. ఓవైసీ లాంటి వాళ్ళ సంకలు నాకుతారు. ఏ దరిద్రానికి తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా అలా సంకలు నాకుతారు. 7 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గురించి నాకు ఎందుకంత పాకులాడతారో నాకు తెలియదు. సిగ్గుశరం లేకుండా కాంగ్రెస్ నాయకులు చెప్తారు, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ. మరి హిందువులు ఓట్లు ఎందుకు అడుగుతుర్రా? మరి సంకనాకు అడుగుతుర్రా? మరి ఏదన్నా ఒకటి కాంగ్రెస్ అని తీసి ఆల్రెడీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అయిపోయింది. అలా కాంగ్రెస్ పార్టీ పేరు తీసి ఏదైనా ముస్లిం వీళ్ళు ఎంఐఎం లెక్క ఏదైనా పెట్టుకో, లేదంటే ఎంఐఎం పార్టీలో పోయి విలీనం కాదు. ఆ పరిస్థితి ఉంది. దీనికి ఇవాళ దేశంలో హిందుత్వం పెరిగింది. సో రాను రోజులల్లా హిందువులు చాలా గట్టిగా ఐకమత్యంతో ఉంటారు. వాళ్ళు చూసిరు కదా మొన్న మీరు
సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి మొత్తం షేక్ అయింది. అట్లాంటి రోజులు కావాలి. హిందుత్వంపై దాడి చేస్తే ఒక్క హిందూ కాదు, 50,000 మంది, 5 లక్షల మంది, 50 లక్షల మంది జమ కావాలి. అప్పుడు కానీ ఏ గవర్నమెంట్ అయినా లొంగాల్సింది, ఏ గవర్నమెంట్ అయినా హిందువుల కింద పనిచేయాల్సింది. శివాజీ లాంటి వాళ్ళు కూడా ఎన్నో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆస్థానంలో ముస్లిం వ్యక్తులు ఉన్నారు, అనేక మతాల వాళ్ళు కూడా పెట్టుకొని ముందుకు ఉన్నారు. కానీ ఈ రోజు మాత్రం ఏ రోజు హిందువులుగా ఉన్న వాళ్ళు కావచ్చు ఇంకో మతం మీద దాడి చేయాలని ఏ రోజు చూడలేదు. హిందూ అనేటోడు దాడి చేయడండి. హిందూ అనేటోడు మాపై హిందువులపై దాడి చేస్తేనే డిఫెండ్ చేసుకునే పరిస్థితులు లేదు. కానీ వాళ్ళ రోజులు మారినాయి. హిందువులపై దాడులకు వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. హిందువులపై దాడికి వస్తే ప్రతి దాడి తప్పదు. హిందువులను ఇంకొకటి విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసి కులాల పేరుతో విచ్ఛిన్నం జరుగుతా ఉంది. దానిపైన నేను హిందూ సోదరులకు ఒకటే చెప్తా, కులాలు ముఖ్యం కాదు. కులాలు రెడ్డోడని, కోమటోడని, బీసీ కులాలని ప్రాకులాడాల్సిన పని లేదు, దళితుడని ప్రాకులాడాల్సిన పని లేదు. మతం ఉంటేనే కులం ఉంటుంది. ముందు మన మతాన్ని కాపాడుకుందాం. మతం లేని కులం ఉండదు. ఇవాళ దళితులకు కూడా చాలా ఏళ్ల క్రితం అన్యాయం జరిగింది. ఇవాళ కూడా చెదురుగుడు సంఘటనలు జరుగుతున్నాయి. అట్లాంటి ఎక్కడ సంఘటనలు జరిగితే చీకోటి ప్రవీణ్ ఊరుకోడు. దళితులకి గుడిలో ఎంట్రీ లేదు, గుడిలో రానియము, గుడిలో ప్రాధాన్యం ఇవ్వమంటూ ఊరుకునే పరిస్థితి లేదు. ఎవడైనా సరే అగ్ర కులాల వాడు ఎవడైనా అగ్ర కులాలు అనే పదం కూడా వాడొద్దని చెప్తాను. హిందువులం అనే వాడాలి. అగ్ర కులం లేదు, ఏ కులం లేదు. ఇలా దళితులు కూడా హిందుత్వంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తారు. సో ప్రతి మన ఇంట్లో పెళ్ళైనా సావైనా దళితుడితోటే మొదలైతే దళితుడితోటే ఉంటుంది. సో ఎవరిని కూడా చిన్న చూపు ప్రయత్నం చేయదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే దళితుల మనసులలో, దళిత సోదరుల మనసులో విషం నింపుతున్నారు. ఎవరు ఈ యొక్క మత మార్పిడి కుక్కలు. అరే మీకు మీ మతంలో వాల్యూ లేదు, మా మతంలో మీకు చాలా వాల్యూ ఇస్తాము, మీరు ముందుండి చేయండి. దళిత సోదరులు కూడా ఎవరు వాళ్ళు చెప్పే వాటికి లొంగాల్సిన అవసరం లేదు. మీరు హిందువులుగా పుట్టినారు, హిందువుగా గౌరవంగా జీవించే హక్కు మీకు ఉంది. మీకు ఎలాంటి ఇబ్బంది అయినా చికోటి ప్రవీణ్ అంటూ అర్ధరాత్రి కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మనం ఒక హిందువులకు కూడా మనం కూడా క్వశ్చన్ వేసుకోవాలన్నా, కొంత ఫేక్ వాళ్ళతో పాటు ఫేక్ ఏది పెట్టుకొని కావచ్చు బాబాలు వీళ్ళు కూడా వాళ్ళు కూడా మన హిందుత్వం అనేది పోతున్నటువంటి దొంగ బాబాలు ఎవడన్నా కూడా దొంగేషాలు వేసి హిందుత్వంని చెడు చేసే ప్రయత్నం చేస్తే దొంగ బాబాల తోళ్ళు కూడా తీస్తామని చెప్తున్నారు. ధర్మరక్ష సైనికులు ఊరుకోరు. ధర్మరక్ష వాళ్ళు మరి ఎవడైనా ఎట్లాంటి ప్రయత్నం చేస్తే దొంగ పాస్టర్లు కూడా అయ్యారు. దొంగ పాస్టర్లు కూడా చూసి రయ్యాలి. ఇవాళ టచ్ అనగానే ఆడు కుంటోడు లేచి నడుస్తున్నాడు, టచ్ అనగా గుడ్డామే కళ్ళు తెరుస్తుంది. మరి ఇలా అవసరం చర్చిలలో లేదు. మీకు అన్ని పవర్స్ ఉంటే మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోయి పేద ప్రజలకు సాయం చేయండి. చిలుకూరు విషయంలో మీరు ఏమంటారు అసలు? అది రామరాజ్యం స్టార్ట్ వాడు ఒక ఉన్మాది చర్యగా నేను భావిస్తున్నా. మాట్లాడిరా మీరు? మాట్లాడినా స్వామీజీతో నాకు రెగ్యులర్ టచ్ ఉంటారు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే ఆ రోజు జరిగినప్పుడు కూడా స్వామివారు నాకు ఫోన్ చేసి చెప్పినారు, రంగరాజన్ గారు వాడు ఒక మెంటల్లీ మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి, ఒక మానసిక రోగిగా నేను భావిస్తున్నా. రామరాజ్యం పేరుతో దాడులు అవసరమే లేదు. రామరాజ్యం పేరుతో దాడులు చేస్తూ ఉపేక్షించే పని లేదు. ఏదైతే పోయే విధానం బాగుండాలి. నువ్వు హిందువులపై దాడులు చేసి అంత పెద్ద స్వామివారి సేవకుడిని, వెంకటేశ్వర స్వామివారి రూపం చూస్తాం మనం, ఆయనకు గౌరవం ఇస్తాం మనం. ఆయన కింద కూర్చోబెట్టి నువ్వు మీద కూర్చోవడం అంటే చాలా అధ్వానమైన చర్య. వాడు చెప్తున్న మతిస్థిమితం సరిగా లేదు, మెంటల్ బ్యాలెన్స్ సరిగా లేదు. అక్కడ భీమవరంలో పోయి కూడా వెస్ట్ గోదావరి కలెక్టర్ నేను అరెస్ట్ చేసిన, సిఐ గారు మీరు వచ్చి పిక్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. వాడిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మీ మీడియా వాళ్ళు వాని గురించి కూడా మీరు ప్రశ్నించడం కూడా వేస్ట్. అంటే పేరు బదనం, హిందుత్వం పేరు అట్లాంటి ఏమన్నా జరిగితే మాత్రం వేరే హిందూ సైనికులు ఎవరు ఊరుకునే పరిస్థితి లేరు. ఇట్లా హిందుత్వం పేరు చెడు చేసే ప్రయత్నం ఎలాంటి ఎవరు ఎంత పెద్దోళ్ళైనా సరే ఊరుకోరు, రోడ్డు మీద తిరగనియం. ఓకే అన్న, మీరు ఆంధ్ర నిన్న పోయి వచ్చారనుకుంటా. సో అక్కడ ఎట్లుందన్న? చర్చిలు బాగా ఎక్కువ పెరిగినట్టు తెలుస్తా ఉన్నాయి, గుళ్ళు నాశనం అయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఏమన్నా కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? డెఫినెట్ గా అక్కడ గత ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రోత్సాహం వల్ల అడ్డగోలుగా హిందూ దేవాలయాలకు చెందిన నిధులు, మనం సెంటిమెంట్ తోటి హుండీలు వేస్తాము, కానుకలు ఇస్తాము, ఆ నిధులన్నీ కూడా చర్చిల వైపు డైవర్ట్ అయినాయి అని చెప్పి నాకు వచ్చిన సమాచారం. మరి వాళ్ళ ఈ గవర్నమెంట్ దానిపై తక్షణ చర్యగా చేసి అలాంటి ఏమన్నా చేస్తే మాత్రం ఇమీడియట్ గా రిటర్న్ తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంపై ఉంది. అట్లాంటి ఎంకరేజ్ చేయొద్దు. హిందువుల సొమ్ము కానీ హిందువుల కానుకలు హిందూ సెంటిమెంట్స్ ప్రకారం వేస్తారు. అది వేరే మతానికి
అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నేను చెప్తా, క్రిస్టియన్స్ మనం ప్రసాదం ఇస్తేనే తీసుకోరు, మరి సిగ్గు లేకుండా మా ఫండ్ ఎందుకు తీసుకుంటారు? మా నుంచి వచ్చే నిధులు ఎందుకు తీసుకుంటారు మీరు? హిందువుల సంక్షేమానికి వాడాల్సిన, హిందూ దేవాలయ సంక్షేమానికి వాడాల్సిన, గో సంక్షేమానికి వాడాల్సిన నిధులు మీరు ఎందుకు తీసుకుంటారు? ప్రసాదమే తీసుకున్న వాళ్ళు అంత రుబాబు ఉంటారు కదా, మరి డబ్బులు ఎందుకు తీసుకుంటారు? అడ్డగోలు చర్చిలైనవి. ఇంకొక 5 ఏళ్ళు జగన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే మరో కేరళ రాష్ట్రంగా మరి మొత్తం ఎక్కడ చూసినా చర్చిలు పెద్ద పెద్ద చర్చిలు అయ్యే ప్రమాదం ఉండే. అదృష్టవశాత్తు ప్రజలు మరి గ్రహించారా ఏం చేసారో నాకు తెలియదు, కానీ ఒక కుటుంబ ప్రభుత్వానికి పట్టం కట్టినందుకు అలా హిందుత్వం బాగుంది. ఇంకోటన్నా, ఈ సనాతన ట్రస్ట్ ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వక్ఫ్ బోర్డు ఉంది, అదేవిధంగా సనాతనకు సంబంధించి ఒక బోర్డు ఉండాలని ఒక వాదం బలంగా అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో మీరేమంటారు? డెఫినెట్ గా సనాతన బోర్డు ఉండాలి. పెద్ద పెద్ద దేవాలయాలన్నీ కూడా ఇండివిజువల్ గా వాళ్ళకి ప్రతి ఒక్క రైట్ ఉండాలి, ఎవరు పెట్టుకోవాలి. వాళ్ళ దేవాలయాలలో టీటీడీలో మతస్థులు ఉన్నారు, ఏమవసరం? మనకుండే రెస్పెక్ట్, మనం దేవుడు గుడికి వెళ్తే స్నానం చేసి వెళ్తాం, ఒక పద్ధతిగా శుభ్రంగా వెళ్తాం. మరి వానికి భక్తి ఉండదు, వాడు ఈజ్ వర్కింగ్ ఫర్ శాలరీ, వాడు భక్తి ఉండదు, ఏముండదు, శాలరీ గురించి చేస్తాడు. మరి వాడు స్నానం చేసి వస్తుండా, మరి నాన్ వెజ్ తిని వస్తుండా, మరి ఏం అపవిత్రం చేస్తాడో తెలియదు కదా. మరి టీటీడీకి సంబంధించిందే కాదు, హిందూ దేవాలయాలు ఎక్కడ కూడా వేరే మతస్థులు ఉండొద్దు. పనిచేసే వాళ్ళకి భక్తి శ్రద్ధలు ఉండాలి. ముఖ్యంగా గుళ్ళలో పనిచేసే ఈవో వాళ్ళకి, నాస్తికులు ఉన్న ఈవోలు కూడా ఉన్నారట. నాస్తికులు దేవాలయాలకు, కొన్ని దేవాలయాలకు ఈవోలు ఉన్నారట. మరి ఏమైనా అర్థం ఉందా? వాడికి భక్తి ఉన్న వాడికే, గౌరవం ఉన్న వాడికే, హిందువులపై గౌరవం ఉన్న వాడికే ఈవో పదవి కానీ, ఏ దేవాలయ పరిధిలో ఉన్న ఉద్యోగాలు కానీ వాళ్ళకి వేయాలి తప్పించి వేరే మతస్థుల దగ్గర కూడా రాలేదు. అంటే ఇది ఒక్కటన్నా, నిధుల విషయంలో హిందూ దేవాలయకు ఎక్కడ కొడతలేదు. అక్కడ మనం ఇంకా రివర్స్ గవర్నమెంట్ ఇస్తున్నాం, కానీ మన డెవలప్మెంట్, హిందూ దేవాలయ డెవలప్మెంట్ కు మళ్ళీ గవర్నమెంట్ ను అడిగే పొజిషన్ కి ఎందుకు చేరినాం అనే ఒక ప్రశ్న అంటున్నా. అందుకే సనాతన బోర్డు కావాలి. ఎందుకంటే మా గుళ్ళ నుంచి వచ్చే ధనము మా గుడి పరిరక్షణకి, వేరే దేవాలయాల పరిరక్షణకి, గో పరిరక్షణకే వాడాలి. మేము మీకు ఇచ్చి మీరు తీసుకపోయి దాన్ని ఏదో ప్రాజెక్ట్ లో డబ్బులు పెడతారు. హిందువులు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మీరున్నారు, హుండీలు ఎందుకు ఇస్తారు డబ్బులు? సెంటిమెంట్, మీ కోరికలే కోరిక, దేవునికి ఉపయోగాల డబ్బు అని, దేవునికే ఉపయోగపడాలి. మీ సెంటిమెంట్. ఇప్పుడు నిలుపు దోపిడీ ఇచ్చేటోళ్ళు టీటీడీలో ₹1,00,00,000 వస్తుంది. ఆడ ఏ డబ్బైనా హిందూ దేవాలయకే ఇవ్వాలి. దానిపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ప్రతి ఏడాది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఏ గవర్నమెంట్ అని ఉండదు. మేము దీన్ని హిందువుల సంక్షేమానికి, హిందూ దేవాలయ సంక్షేమానికే పాటుపడుతుంది. సరేనబ్బా, సెంట్రల్లో ఎన్నో గుళ్ళు ఉన్నాయి, ధూప నైవేద్యాలు అందుకొని ఎన్నో గుళ్ళు ఉన్నాయి. అన్ని గుళ్ళని మీరు తీసుకొని టేక్ ఓవర్ చేసుకోండి. అన్ని గుళ్ళకి డైలీ దీపాలు, నైవేద్యాలు, అర్చకులు. మరి ఇవాళ అర్చకులు కూడా బతకాలి. ఇవాళ అర్చకులు ఏ జాబ్స్ లేక అర్చకులు కూడా ఇవాళ వేరే జాబ్స్ వైపు మళ్తున్నారు. రేపు అర్చకం చేసేటోళ్ళు దొరకరు, ఆ వృత్తి చేసేటోళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. సో చాలా గుళ్ళు దీనావస్థితిలో ఉన్న గుళ్ళని పెద్ద గుళ్ళు కానీ గవర్నమెంట్ కానీ టేక్ ఓవర్ చేసి అక్కడ కూడా డైలీ దీప నైవేద్యాలు పెట్టాల్సిందే మనకి. ఓకే అన్న, ఇది చాలా అంటే ఇప్పుడు ఓవైసీ అయితే గప్చుప్ అయిపోయాడు, ఇక మీకు తట్టుకోలేకలేదు ఇలాంటి వాళ్ళని చూసి కావచ్చు. సార్, బీజేపీ అధికారంలో ఉంది, సనాతన బోర్డు విషయంలో వాళ్ళ చేతిలో ఉంది, తీసుకోవడానికి ఎందుకు డిలే అవుతుంది? మరి బీజేపీ కూడా ఎందుకు? డెఫినెట్ గా తీసుకోవాలి. ఈ మధ్యనే డిమాండ్ వచ్చింది కాబట్టి మేము కూడా, అందరు కూడా, హిందువులందరూ కూడా ఏకతాటిపై ఉన్నారు ఆ విషయంలో. డెఫినెట్ గా చర్చ జరుగుతుందా బీజేపీలో? మీరు కూడా బీజేపీ నాయకులు? డెఫినెట్ గా చర్చ జరగాల్సిందే. బీజేపీ కూడా ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పుడున్న ఇష్యూస్ లో షార్ట్ పీరియడ్ లో ఇస్తారని అనుకుంటున్నాను. జరిగే అవకాశం కనిపిస్తుంది. జరగాల్సిందే అంతే. పవన్ కళ్యాణ్ కూడా బాగా పట్టుబడుతుండే. పవన్ కళ్యాణ్ గారు కూడా సంతోషం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఘోరంగా ఉంది. అంటే దాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. కానీ ప్రతి గల్లీలో ఇవాళ ఒక చిన్న చర్చ్, ఒక స్లాబ్ కూడా ఉండదు, రేకుల షెడ్ ఉన్న చర్చ్ 2 ఏళ్లలో అత్యంత పెద్ద చర్చ్ అవుతుంది. ఏ నుంచి అవుతుంది? ఫండ్స్ ఏ నుంచి వస్తుంది? దీని డెవలప్మెంట్ ఎందుకు అవుతుంది? దీని ఇంకా ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పాస్టర్లు, దొంగ పాస్టర్లు ఉన్నారు. వాళ్ళ ధ్యేయం ఇవాళ క్రిస్టియన్ మైనార్ మిషనరీస్ ధ్యేయం 2050 కల్లా భారతదేశాన్ని మొత్తం క్రిస్టియన్ దేశంగా మార్చాలని ఒక ధ్యేయంగా పనిచేసే శక్తులు పనిచేస్తున్నాయి. శాప కింద నీరు లెక్కపోతున్నాయి. ఇవన్నీ తిప్పికొట్టాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు అవసరం అక్కడ.
ధర్మాన్ని రక్షించే నాయకుడు అవసరం. రాజస్థాన్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఈ యొక్క స్టేట్లు ఆల్రెడీ కన్వర్షన్ల మీద కొంచెం ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేసినట్టున్నాయి. మీరు దీనిపైన ఏమంటారు? డెఫినెట్ గా చేయాలి. కన్వర్షన్లు మీరు ఆశ చూపించి అత్యాశ డబ్బులు ఇచ్చి కన్వర్షన్, బలవంతం కన్వర్షన్స్ కింద వస్తాయి. ఇష్టంతో పోవచ్చు, మత స్వేచ్ఛ ఉంది మన రాజ్యాంగంలో, కానీ డబ్బులు ఆశ చూపించి కుట్రపరితంగా చేస్తే మాత్రం మేము ఒప్పుకునే పరిస్థితి. చావా సినిమా చూసిరా అన్న? మేము ఇంకా చూడలేదు. చాలా బాగుందని, చాలా అద్భుతంగా ఉండాలి, ప్రతి ఒక్కరు చూడాలి. ఇవాళ ఒక రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక చిన్న బాబు సనాతనం గురించి ఒక శ్లోకం వాడుతూ ఉంటుండే, చాలా వైరల్ అవుతుంది. చాలా వైరల్ చూశాను, అద్భుతంగా ఉంది. అట్లాంటి సినిమాలు కావాలి. జనాన్ని చైతన్యపరిచే సాధనాలలో సినిమా అనేది ఒకటి ముఖ్యమైన సాధనం. మీడియా ఎట్లనో సినిమా కూడా అవసరం. అడమైన సినిమాలు తీసి ఇవాళ స్మగ్లర్లుని హీరోలుగా చూపించే సినిమాలు వద్దు. చరిత్ర కలిగిన హీరోలు, రియల్ హీరోస్ చాలా మంది ఉన్నారు మన భారతదేశంలో. వాళ్ళ చరిత్ర తీసి ఒక మూవీ తీయండి. అట్లాంటి సినిమాలు చాలా ఉన్నాయి. ప్రజలలో దేశభక్తి పెరగాలి, దైవభక్తి కూడా పెరగాల్సిన అవసరం. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తామన్నా, తెలంగాణలో ఎట్లుందన్న హిందుత్వం విషయంలో మీకు ఎలా అనిపించింది? మీరు తిరుగుతా తెలంగాణలో హిందుత్వంపై దాడి జరుగుతూనే ఉంది. గత 10 ఏళ్ల కింద జరిగిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ దొంగ హోమాలు, దొంగ యాగాలు చేస్తాడు, కానీ లోపల భక్తి లేదు. నేనే పెద్ద యుద్ధం అని చెప్తాడు కదా. నేనే పెద్ద యుద్ధం అంటే హిందువులు బంధువులను కూడా ఆయనే అన్నాడు కదా. హిందువులు బంధువులు, హిందుగాళ్ళు బంధుగాళ్ళు అని అన్నారు. నువ్వు ఎక్కడ యుద్ధం చేస్తున్నావు? నువ్వు యుద్ధం ఎవరి మీద చేస్తున్నావు? ప్రజల మీద చేస్తున్నావు. ఎందుకు? నీ స్వలాభానికి స్కాములు చేస్తున్నావు. నువ్వు యుద్ధం చేస్తలే, నువ్వు స్కీమ్ల పేరిట స్కాములు చేస్తున్నావు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా దునియా మాటలు చెప్పిండు. నేను అది వీగుతా, ఇది వడగొడతా, ఇలా స్కాములు తీస్తా. ఏ స్కామ్ తీసి చెప్పండి. ఏమనంటే ఎంక్వైరీలు ఉన్నాయన్న. 2G మన ఫోన్ ట్యాపింగ్ స్కామ్ మీద తీయలేకపోతే చిన్న స్కామ్. అట్లా ఎన్నో శాఖలలో దునియా స్కామ్లు ఉన్నాయి. అంటే ఇక్కడ క్లియర్ కట్ ఏం అర్థమవుతుంది అంటే వీళ్ళు ప్యాకేజీలకు అమ్ముడు పోయారు. అది జనాలకే తెలుసు కదా. ఎలక్షన్ ముందు మీరు పాత రేవంత్ రెడ్డి గారు వీడియోస్ చూడండి ఎట్లున్నాయో. మొత్తం వీళ్ళు 1,00,000 కోట్లు తిన్నారు, వీళ్ళ మొత్తం పైసలు కక్కిస్తా అన్నాడు. మరి వాళ్ళు ఎంత కమ్ముడు పోయినా రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నారు. మీరెంత కమ్ముడు వేరు? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో డబ్బులు లేవు, రాష్ట్ర ఖజానాలు డబ్బులు లేవు. సో వీళ్ళు అక్కడ బెండ్ అయ్యారు. ఆల్టర్నేటివ్ గా సరే హిందుత్వం బతకాలన్నా ఒకటే ఒక పార్టీ ఉంది, బీజేపీ పార్టీ. ఇంకో పార్టీ అయినా మనం చూడలేకపోతాం. ఇంకా శివసేన కావచ్చు, మహారాష్ట్రలో ఉండొచ్చు, కానీ ఇక్కడైతే బీజేపీ. డెఫినెట్ గా హిందుత్వం బాగాలంటే బీజేపీ పార్టీ ఉండాలి. దేశ ప్రజలు బాగుండాలంటే బీజేపీ పార్టీ ఉండాలి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బీజేపీ పార్టీ ఉండాలి. గోవు ముఖ్యంగా బాగుండాలంటే బీజేపీ పార్టీ ఉండాలి. బీజేపీ పార్టీ హిందువులకే కాదు, ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కూడా ప్రయారిటీ ఇస్తుంది. కానీ ఇక్కడ అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే పరిస్థితి. తెలంగాణలో ఇలా గుళ్ళపై అడ్డగోలు దాడులు జరుగుతుంది. సిగ్గు లేకుండా మంత్రి అప్పుడు ఎలక్షన్ టైంలో ఒక మంత్రి చెప్పిండు, తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ మంత్రి చెప్పినాడు, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే హిందువులు ఓట్లు వేసిన వాళ్ళు మరి హిందువుల దగ్గరికి ఎందుకు సంగనాకానికి వచ్చి అడుగుతారు ఆ ఓట్లు? మరి వేసే హిందువులకు బుద్ధి ఉండాలి కదా. అంత ఓపెన్ గా చెప్పినప్పుడు పాత వీడియోస్ ఉన్నాయి చూడండి. అంత ఓపెన్ గా మీరు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటే కాంగ్రెస్ ఉందని చెప్పినాక మరి దానికి వేసే హిందువులకు సిగ్గు ఉండాలంట. వాళ్ళ గుడిలో ఇప్పుడు దేవుడి నమ్మే హిందూ నాయకులు ఉన్నారు, హిందూ కాంగ్రెస్ నాయకులు దేవుళ్ళని నమ్ముతారు, కాంగ్రెస్ కార్యకర్తలు దేవుళ్ళు నమ్ముతారు, తిరుపతి పోతారు, విజయవాడ పోతారు, శ్రీశైలం పోతారు. మరి అదే గుత్యాలమ్మ గుడిపై దాడి జరిగినప్పుడు నువ్వు కాంగ్రెస్ ఎందుకు అలవరించుకుంటావు? నువ్వు ఒక హిందూగా రావచ్చు కదా. ఒక్క బీజేపీ ఫైట్ చేయాలని అడుగుతాను. పుట్టి బీజేపీ ఫైట్ చేయాలా? బజరంగ దళే ఫైట్ చేయాలనా? హిందూ ఆయనే ఫైట్ చేయాలనా? ఎందుకు? మీరు కూడా హిందువులే కదా. ఏ పార్టీ ఉన్నా సరే ఒక దగ్గర అన్యాయం జరుగుతుంది, మీ ఇంట్లో ఒక వ్యక్తిని ఎవరైనా వచ్చి కొడితేనే మీరు తిరగబడతారు. అట్లాంటిది మన మనోభావాలకు ఇచ్చబరుస్తుంది. మీరు ఎందుకు మాట్లాడరు? దాని తగ్గట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఇన్సిడెంట్ జరిగినా పిచ్చోడిని వేసేసారు. ఇది అక్కడ ఆంధ్రకెళ్ళి వచ్చిన కల్చర్. ఇది అంతర్వేదిలో రథం తగిలినప్పుడు ఒక పిచ్చోడు రథం తగలబెట్టిండు అన్న. మరి పిచ్చోడు రథమే ఎందుకు తగలబెట్టిండు? ఇక్కడ కూడా అంత ఏ విగ్రహం దాడి చేసినా పిచ్చోడు చేసిండు. మన పిల్లి మీద వేసారు. మన పిల్లి మీద వేసారు. కవర్ పట్టుకపోయింది అంటే ఇప్పుడు పిల్లి కవర్ పట్టుకపోయింది, ఆ మాంసం ముద్దలు పక్కకు పెట్టి కవర్ పట్టుకొని పోతుంది ఆ పిల్లి. మరి అది ఏందో మరి ఎవరికి తెలవాలి? ఆడికి క్లోజ్ చేయాలి మ్యాటర్ ఆడికి క్లోజ్ చేయాలి. పోలీసు వాళ్ళ టెన్షన్ కూడా ఏముంటుంది, అని కమ్యూనల్ ఇష్యూ అయితే పెద్దగా అవుతుంది, గవర్నమెంట్ నుంచి ప్రెషర్ ఉంటుంది, ఆడికి క్లోజ్ చేయాలి. కానీ హిందువులు పిచ్చోళ్ళు కాదు.
మీరు పిచ్చోళ్ళు. దీని జవాబు రానున్న ఎలక్షన్లో మీకు డెఫినెట్గా ఉంటాయి. లోకల్ కార్పొరేటర్ ఎలక్షన్లో పడితే, లోకల్ బాడీ ఎలక్షన్లో పడితే, ప్రతి ఒక్క ఎలక్షన్పై దీనికి జవాబు ఇవ్వాల్సి వస్తుంది. అలా మీరు మభ్య మాటలు చెప్పి, స్కీములు అని చెప్పి ప్రజలను వంచి మీరు అధికారంలోకి వచ్చినారు. మీరు ప్రజలను మోసగించి వచ్చినారు. ఇలా ఏ స్కీములు ఇచ్చే పరిస్థితులు కాంగ్రెస్ మరి రేపు దీనికి జవాబు మీరే చెప్పాల్సి వస్తుంది. సరేనా, ఏదైనా సరే బీజేపీలో మాత్రం వాయిస్ ఇప్పాలన్నా, ఇందులో గురించి మాట్లాడన్నా ముగ్గురే గుర్తొస్తారు. ఒకటి రాజాసింగ్ అయితే, తర్వాత బండి సంజయ్, తర్వాత మీరే వస్తారు. సో ఈ గొంతులను కొంచెం ఏదో నొక్కి పట్టే ప్రయత్నం జరుగుతుంది బీజేపీలో ఒక బాధ అనిపిస్తుంది. మీరు ఏమంటారు? నేను దీనికి తీవ్రంగా ఖండిస్తా ఈ వ్యాఖ్యలు. అంటే ఇంత ముందు సంజయ్ అన్న మాట్లాడినట్టు సంజయ్ మాట్లాడలేకపోతుండు, ఇప్పుడు రాజాసింగ్ మాట్లాడలేకపోతుంది. మీరు కూడా కొంచెం డౌన్, కొంచెం మాట్లాడలేను. నిన్ననే నేను పోయి గుంతకల్ ఆంధ్రప్రదేశ్ లో పోయి నేను పార్టీ ఏమైనా కంట్రోల్ చేస్తుందా బీజేపీ? నన్ను ఎందుకు కంట్రోల్ చేస్తాను? నేను ఏం తప్పు మాట్లాడినా? నేను ఎప్పుడైనా ఫస్ట్ చికోటి ప్రవీణ్ ఫస్ట్ హిందుత్వవాది, తర్వాత బీజేపీ నాయకుడు అనేది సెకండరీ. ఫస్ట్ హిందుత్వవాదే. నాకు బీజేపీ కావాలా, హిందుత్వం కావాలంటే హిందుత్వమే చెప్తాను నేను. నాకు మతం ముఖ్యం, నా మతం ముఖ్యం, నా గుళ్ళు ముఖ్యం, నా గోవు ముఖ్యం, నా హిందూ సోదరులు ముఖ్యం, తర్వాతనే పార్టీ. నేనేం ఎక్స్పెక్ట్ చేసి రాలే పార్టీకి, ఏదో పదవులు అలంకరించాలని చెప్పి రాలే. సరే డెఫినెట్ గా వస్తే మాత్రం ఊరుకోను, ఫైట్ చేస్తాను. ఆ పవర్, ఎక్స్ట్రా పవర్ కావాలి నాకు. హిందుత్వం గురించి ఫైట్ చేయాలంటే ఎక్స్ట్రా పవర్ కావాలి, దాని గురించే పవర్ అడుగుతాను. తప్పించి నా స్వలాభం కోసం నేను స్కాములు చేయాలని చెప్పి నేను ఎప్పుడు రాలి. నేను ఇంతసేపు ప్రజలకు మంచి చేయాలి, హిందూ సోదరులకు మంచి చేయాలని కోరుకుంటాను. సో ఈడ నన్ను నొక్కే ప్రయత్నం ఇవన్నీ వచ్చే స్పెక్యులేషన్ తప్పించి ఏం లేదు. ఎవరు తొక్కనీకి లేదు. చీకోటిని ఎవరు దొక్కలేడు. దొక్కితే భగవంతుడే దొక్కాలి. పార్టీ నాయకులు పార్టీ దొక్కాల్సిన బీజేపీకి అవసరం కూడా లేదు. నేను ఐ వర్క్ లాట్ ఫర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఐ వర్క్ లాట్ ఫర్ ఎంపీ ఎలక్షన్స్. చికోటి ప్రవీణ్ పోతే ఆడ బజ్ ఉంటుంది. ఆడ నేను పోతే బజ్ ఉంటుంది, మీకు కూడా తెలుసు కదా. ఆడ జనాలు యూత్ బజ్ ఉంటుంది. సో డెఫినెట్ గా నన్ను నొక్కే ప్రయత్నం చేసేది అనేది తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకు పార్టీ న్యాయం చేయలేకపోతుంది మీకు? ఇప్పుడు కొత్త అధ్యక్షుడు రావాలి, వచ్చినాకనే కదా. నిన్న మొన్న రాజాసింగ్ కూడా మాట్లాడి కొంచెం ఏంది అసలు పార్టీలో ఉండాలా పోవాలా అని. ఇప్పుడు అది వాళ్ళకి ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటేనే ఎన్నో అసంతృప్తులు ఉంటాయి ఫ్యామిలీలో. అంటే హిందూ గొంతువులను కొన్ని ఉంచుకోవాలి కదా పార్టీ, లేకపోతే ఆ మూలాలు దెబ్బైన అవకాశం ఉంటాయి. హిందుత్వం అవసరం పార్టీకి, హిందూ గొంతు అవసరం. ఈ రోజు ఈ స్థాయిలో ఎదిగిందంటే కూడా అదే కారణం కదా, హిందుత్వ బేస్ మీదే కదా. బేస్ డెఫినెట్ గా మంచి మంచి ప్రజలకు మంచి చేసే సంక్షేమ పథకాల వల్లనే, మోదీ గారి వల్లే హిందుత్వం కూడా ఒక కారణం. సో డెఫినెట్ గా ప్రజలు కూడా హిందుత్వాన్ని బీజేపీని వేరే చూడలేము. ఇవాళ హిందుత్వం గురించి హిందుత్వం కాపాడే పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ అని ప్రజలు కూడా నమ్ముతారు. ఎక్కడ హిందూ సోదరికి అన్యాయం జరిగినా బీజేపీ పార్టీ వస్తుందని నమ్ముతారు. అట్లనే వస్తుంది కూడా. ఏ హిందూ కాంగ్రెస్ నాయకులు రారు, ఏ బీఆర్ఎస్ కి సంబంధించిన హిందూ నేతలు రారు. ఇవాళ మొన్న రంగరాజన్ విషయంలో కేటీఆర్ పోయినా నేను స్టన్ అయినా. ఇన్ని రోజులు గుర్తొచ్చిందా మీకు హిందుత్వము? ఆయనపై దాడి చేస్తే మరి హిందువుల్లో ఎన్నో గోరక్షలు చేసేటోళ్ళని అడ్డమైన అక్రమ కేసులు పెట్టినారే, నా మీద కేసులు పెట్టినారే అక్రమంగా. హిందుత్వం గురించి పనిచేస్తుంది, నా గొంతు తొక్కే ప్రయత్నం చేసినారు మీరు అధికారం. చెంగిచెర్లలో ఘోరమైన చెంగిచెర్ల. మరి ఆ రోజు హిందువులపై ప్రేమ లేదు. ఏదైతే కేటీఆర్ నటిస్తాడో, కేటీఆర్ అనేటోడు నాస్తికుడు, కేటీఆర్ అనేటోడు టోటలీ నాస్తికుడు. బీఆర్ఎస్ పార్టీ హిందువులో ముసుగులో ఉన్న సూడో హిందువులు బీఆర్ఎస్ పార్టీ. ఈవెన్ కేసీఆర్ కూడా సూడులో హిందువులే. పొద్దున్న లేవగానే ఏదో కట్టుకొని పోతాడు, అది దర్గాకు సంబంధించి కట్టుకొని పోతాడు. మరి నేను యాగాలు నాకంటే యాగాలు ఎలక్షన్ ముందే చేస్తావు అని తెలుసు అందరు. యాగాలు ఎందుకు చేస్తావు కూడా నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. నీకు అంత ప్రేమ ఉంటే అడ్డగోలు గోవధ జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో, మరి గోవును ఎందుకు ప్రేమించావు? అడ్డగోలు జరిగింది. ఎంఐఎం కనుసన్నల్లో జరిగిన గోవధ ఇంకెప్పుడు 10 ఏళ్లలో ఎప్పుడు జరగాలి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కూడా అంత జరుగుతలేదు ఎంతైతే బీఆర్ఎస్ హయాంలో జరిగింది. అడ్డగోలు గోవధ. ఉల్టా గోరక్షకులపై కేసులు, గోరక్షకులను చంపే ప్రయత్నం చేశారు. కేసు చంపేసారు, బండితోటి గుద్ది చంపేసారు గోరక్షకులు. మరి అప్పుడు లేదే హిందుత్వం. మాటలద్దు, చాతలల్లో కావాలి మాకు. ఇప్పటికైనా మారు కేసీఆర్, ఇప్పటికైనా కేటీఆర్ మారు. మీ బాగుంటే మీ పార్టీ బాగుంటుంది, లేకపోతే గోశాపానికి గురైతే మాత్రం ఎవడన్నా సంకనాకపోతారు. చెప్తున్నారు. సౌత్ ఇండియా గురించి మాట్లాడుకోవాలన్నా సరే, నార్త్ ఇండియాలో వద్దన్నా అది వాళ్ళ బ్లడ్లో ఉందో హిందుత్వాన్ని చాలామంది దగ్గర తీసుకుంటారు. సౌత్ ఇండియా వచ్చేసరికి అసలు ఇప్పుడు ఇక్కడ తమిళనాడులో వచ్చేసి అసలు మొత్తం వాళ్ళు డైరెక్ట్ చెప్పుకుంటారు, మేము రామను వాల్సి అని చెప్పుకుంటారు. కానీ
ఇక్కడ బీజేపీని కావచ్చు లేకపోతే హిందూ సంబంధించినటువంటి సంఘాలను యాక్సెప్ట్ చేసే పరిస్థితి జనాల్లో లేదు. కానీ ఇప్పుడు అక్కడ ఒక పవర్ఫుల్ లీడర్ తయారైండు అన్నమలై. ఈ విషయంలో సౌత్ లో బలంగా నిలిచే అవకాశం ఉందా బీజేపీ? సౌత్ లో ఉన్న నాయకులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఇదంతా సౌత్ బెల్ట్ అంతా ద్రవిడియన్ పెరియార్ ఎఫెక్ట్ బాగుంటది ఇక్కడ. సో స్టాలిన్ లాంటి ఇప్పుడు మంత్రి ఉన్నాడు కదా, స్టాలిన్ లాంటి కుక్కలు హిందుత్వంపై మరుగుతుంటాయి, సనాతన ధర్మంపై మరుగుతుంటాయి. అలాంటి కుక్కలు ఉన్న రోజులు హిందుత్వానికి ప్రమాదమే ఉంటది. సో వాళ్ళని ఎదిరించే దీటైన మొగడు కావాలంటే అన్నమయ్య లాంటి లీడర్లు కావాలి. ఇంకా చాలా మంది కావాలి లీడర్లు. ఇప్పుడు ఒక్కరితోటి అయ్యే సమస్య కాదు, ఒక్కరితోటి యుద్ధం కాదు ఇది. ఇంతకుముందు ధర్మ యుద్ధాలు ఉంటుండే, ముందర ఫేస్ టు ఫేస్. ఇలా ధర్మ యుద్ధం లేదు, ఎంకకేళ్ళు వచ్చి వన్నుపోటే చేసే యుద్ధాలు అవుతున్నాయి. సో వీళ్ళందరినీ తిప్పికొట్టాలంటే 360 degrees అయి ఉండాలి. ఒక్క మనిషితో అయ్యే కాదు, నలుగురు గలుస్తేనే హిందుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. ఇంకా వీర శివాజీలు కొట్టాల్సిన అవసరం ఉంది సొసైటీకి. పార్టీ కానీ ఎవరైనా కూడా హిందుత్వంపై పట్టు ఒక పోరాడే ప్రతిమ కలిగిన నాయకుడిని మీరు పార్టీ ఐడెంటిఫై చేసి పార్టీ వాళ్ళని రంగంలోకి దింపాలి. అప్పుడే సౌత్ ఇండియాలో హిందుత్వం పెడుతుంది. నార్త్ ఇండియాలో ఉన్న హిందూ ఫీలింగ్ సౌత్ ఇండియాలో లేదు. ఇక్కడ సెక్యులర్ కుక్కలు ఎక్కువన్నాయి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సెక్యులర్ కుక్కలు ఎక్కువ. సెక్యులర్ వేరు అనే ఒక భావన ఉంది వాళ్ళ దగ్గర. మేము కాదు హిందుత్వానికి మేము దగ్గర కాదు అనే ఒక భావన చెప్తున్నా. ద్రవిడియన్ పెరియార్ ఎఫెక్ట్ బాగున్నది. సిపిఐ గవర్నమెంట్ నడిచిన సిపిఐ భావాజాలాలు కూడా ఇంకా పాతకపోయి ఉన్నాయి. సిపిఐలు కూడా అంత నాస్తికులే ఉంటారు. ఇంకా వాళ్ళ బలం ఉందా అనుకుంటారు అన్న? వాళ్ళకి ఆల్రెడీ అయిపోయింది వాళ్ళ పని. అంటే వాళ్ళు ఏదో ఉనికిని చాటుకునే ప్రయత్నం అక్కడక్కడ చేస్తారు, కానీ వాళ్ళని ఎప్పుడో ప్రజలు తిరస్కరించారు. వాళ్ళని ప్రజలు చీతరించుకున్నారు. వాళ్ళ అన్యాయాలు అంతగానం జరిగినాయి. కేరళ లాంటి రాష్ట్రంలో ఊచకోతనే జరిగింది వాళ్ళ హయాంలో. హిందువులపై ముఖ్యంగా అడ్డగోలు ఊచకోత జరిగింది. సో హిందూయిజం ని నమ్మేటోళ్ళపై అడ్డగోలుగా జరిగింది. సో ఇప్పటికైనా నిజమే, ఎప్పటికైనా పాపం పండే రోజు వస్తుంది. వాళ్ళ పాపం పండింది. నెక్స్ట్ కాంగ్రెస్ పాపం పండుతున్నది, బీఆర్ఎస్ పాపం కూడా అట్లనే పండుతుంది. సరే అన్న, హిందుత్వాన్ని మనం ఏ బేస్ లో చూద్దామా, వే ఆఫ్ లైఫ్ చూద్దామా? దీన్ని డెఫినెట్ గా వే ఆఫ్ లైఫ్, సనాతన ధర్మం కానీ ఏదైనా వే ఆఫ్ లైఫ్, హౌ యూ లివ్ అనేది ఇంపార్టెంట్. దాని బేసిక్స్ అవి కదా. హిందూయిజం అంటే నీకు నేర్పించేదే మంచి మాటలు నేర్పిస్తుంది కదా. హిందుత్వం అంటేనే మంచి మాటలు, నలుగురు హెల్ప్ చేయి, నలుగురికి అన్నం పెట్టు, మంచి మాటలు చెప్పు, మంచి దారిలో నడవని చెప్తుంది హిందుత్వం అనేది. హిందుత్వం అనేది ప్రపంచానికి దిక్సూచి లాంటిది, ప్రపంచానికే దిక్సూచి. దానికి యోగా చేస్తే ఎంత మంచిది, మెడిటేషన్ చేస్తే ఎంత మంచిది అనేది కూడా ఇవాళ ఫారెన్ లో ఉన్న సైంటిస్టులు కూడా ఒప్పుకుంటారు. యోగా మెడిటేషన్ వల్ల జీవితం మంచిగా అవుతుంది, హెల్త్ మంచిగా అవుతుంది, ఆలోచన మంచిగా అవుతుంది, మైండ్ మంచిగా అవుతుంది, లోపల ఇన్నర్ క్లెన్జింగ్ అవుతుంది అని చెప్తారు. అసదుద్దీన్ అక్బరుద్దీన్ కావచ్చు, నోరు కట్టేసినట్టేనా అన్న? అవి పిచ్చి కుక్కలు. అవి అంటే ఒక బలం లేనట్టుంది ఇప్పుడు వాళ్ళకి. అవి పిచ్చి కుక్కలు ఏంది, కట్టేసినంతసేపు అవి మంచిగా యాక్టింగ్ చేస్తాయి. ఎప్పుడైతే దాని చైన్ వదులుతారో మళ్ళీ అవి అట్లనే మంది మీద పడి కరుస్తుంటాయి. సో వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేదు, ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం కూడా లేదు, నమ్మొద్దు కూడా వాళ్ళని. సో వాళ్ళు ఎప్పటికైనా ప్రమాదం మనకి. వాళ్ళు ఎప్పటికైనా అడ్డగోలు ఎట్లాంటి వాక్యాలు మాట్లాడినారు మీకు తెలుసు కదా. అక్బరుద్దీన్ మాట్లాడిన వాక్యాలు మామూలుగా కాదు. హిందువుల అసలు ఏడవని హిందువు లేదు. అట్లా 5 నిమిషాలు టైం ఇస్తే అందరినీ వాడు మా ముంగట వాడెంత, మా శక్తి ముంగట, హిందుత్వం ముంగట ఎంత, వాడు ఔరంగజేబ్ లాంటోడే మా ముంగట తల కింద కూర్చున్నాడు, వీడెంత ఔరంగజేబ్ లాంటోడే. ఏమో మరి ఈ రోజు బీజేపీ అధికారంలో సెంటర్ లో ఉంది కాబట్టి కామున్నారేమో తొక్కి పెడతారు. ఎట్లయినా డెఫినెట్ గా తొక్కి పెడతారు. తొక్కి పెట్టి చెప్తారా పిచ్చి కుక్కని కట్టేసి తొక్కి పెట్టాలి. మంచిగా చెప్తే ఏంటంటే తొక్కి పెట్టకపోతే ఇంకా బీజేపీ పవర్ పోతే మళ్ళీ అదే పరిస్థితి అవకాశం. ఏం అవకాశంలో హిందువులలో చైతన్యం వచ్చింది, హిందుత్వం మారింది. ముందు ఒక 5 ఏళ్ల 10 ఏళ్ల కింద హిందుత్వం లేదు. ఇవాళ ఆంధ్ర లాంటి రాష్ట్రాల్లో కూడా హిందూయిజం, నిన్న పోయినా కదా నేను గుంతకల్లా, ఆంధ్ర లాంటి రాష్ట్రాల్లో కూడా హిందుత్వం పెరిగింది. సో వాడు అవసరం ఉన్నది. ఎక్కడ దేనికైనా లిమిట్ ఉంటది కదా. ఇలా పిల్లిని బంధించి రూమ్ లో వేసి కొడితే తిరగబడుతుంది. ఇలా హిందువులు తిరగబడితే ఒక సునామీ లెక్క వస్తారు. పిల్లి కాదు హిందూయిజం, పులి. సో మమ్మల్ని ఎడ తట్టుకుంటారు. అంటే ఇప్పుడు మీలాంటి మాట్లాడే వాళ్ళందరినీ ఒక దోషి లెక్క చూపించే ప్రయత్నం జరుగుతుంది. చూపిస్తారు. సూడో హిందువులు, సెక్యులర్ కుక్కలు, మతవాదులు. భారతదేశం అంతొకటే. అంతొకటే కాదంటలేను, డిఎన్ఏ ఫరక్ ఉంది కదా. వాడు అడిగినా నన్ను, కట్ చేస్తే ఎర్రగానే వస్తుంది, ముస్లిం ని కట్ చేసినా ఎర్రగానే వస్తుంది. ఎర్రగానే వస్తుంది. ముస్లిం సోదరులు అందరు చెడ్డోళ్ళు అని అన్న.
కానీ ఎరగానే వస్తుంది కానీ డిఎన్ఏ ఫరక్ ఉంటుంది కదా, గుణం ఫరక్ ఉంటుంది కదా. కానీ హిందువులైన రోజన్నా ఒక్క మసీదు మీద దాడి చేసి రాను చెయ్యరు. ఎందుకు చేస్తారు? మాకు ఓపిక ఎక్కువ, మాకు ఓపిక ఎక్కువ. ఒక లిమిట్ వరకు ఉంటుంది కానీ ఓపిక నశిస్తే మరి చెప్తున్నా కదా, సునామీ లెక్క ఎవరు తట్టుకోలేడు, ఏ గవర్నమెంట్ కూడా తట్టుకోలేదు. సో ఆ రోజు రాదు కూడా, ఆ రాడి వరకు రాదు కూడా. మాకు సహనం ఎక్కువ, హిందుత్వంలో సహనం పాటించమని కూడా చెప్తారు, సహనం ఎక్కువ. కానీ ఆ సహనం మా వీక్నెస్ అనుకుంటే మాత్రం నడవదు.